జర్నలిస్టుపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ మరియు మీడియా ఓనర్స్ అసోసియేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ అధ్యక్షుడు సఖిలే రత్న జ్యోతి, జిల్లా సెక్రటరీ వి సూర్జం మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రజా సమస్యలపై జీత భత్యాలు లేకుండా సమస్యల సాధనకై కృషి చేస్తున్న పత్రికా విలేకరులపై దాడిని సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని విజయవాడలో నూతన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద ఒక దినపత్రికను స్టేట్ బ్యూరో పీతల అప్పాజీపై ఆసుపత్రి సిబ్బంది దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ఆసుపత్రి ఓపీ విభాగంలో రోగులు అధికంగా ఉన్న దృష్ట్యా వారికి కనీస సదుపాయాలు కల్పించాలని విధానాన్ని వార్తా కవరేజ్ వెళ్లినటి అప్పాజీ మీద దాడి చేసి సెల్ ఫోన్ లాక్కుని తీవ్ర పదజాలంతో దూషించడాన్ని జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు విలేకరులపై జరిగిన దాడులను అరికట్టాలని, విలేకరులకు రక్షణ కల్పించాలని, అప్పాజీపై దాడిని చేసిన సిబ్బందిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో విలేకరులపై దాడులను అరికట్టే విధంగా ఒక టీం ఏర్పాటు చేసి న్యాయపరంగా విలేకరులకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా విలేకరుల పట్ల ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వారి సేవలు వినియోగించుకుని రాష్ట్ర అభివృద్ధి కృషి చేయాల్సిన తప్ప దాడులు చేయడం అనేది ఆటవిక చర్యగా భావిస్తూ సభ్య సమాజంలో సిగ్గుచేటన్నారు. అనంతరం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేసిన వారిలో జిల్లా ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ మరియు మీడియా ఓనర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులు మరియు జిల్లా కమిటీ అధ్యక్షులు సఖిలే రత్నజ్యోతి, ఎంవి సూజం, జంగార్ రవి మరియు కమిటీ శ్రీనివాసరావు, యాళ్ల సూర్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు సఖిలే రత్నజ్యోతి, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ ఎస్టీ ఓనర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుల్ని. మొన్న జరిగిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటన, ఒక విలేకరి వెళ్ళి అక్కడ జరుగుతున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డు వచ్చి ఫోన్ లాక్కొని అతనిపై దౌర్జన్యంగా కొట్టడం చాలా అనవసరం. దీన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని, అలాగే అధికారులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, వీళ్ళు కూడా తెలుసుకుని విలేకరు అనేది రాయని పగలు కష్టపడి ప్రజల సమస్యలను తెలుసుకుని అతను ఈ విధంగా చేస్తుంటే వాళ్ళ మీద వీళ్ళు దాడి చేయడం చాలా దారుణమని ఈ తీవ్రంగా ఖండిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ కమిటీలో మేము సెక్రటరీగా ఉన్నాం. మరి ఇటీవల విజయవాడ నడిబొడ్డులో ప్రభుత్వం కొత్తగా నిర్మించినటువంటి జనరల్ హాస్పిటల్లో మరి కవరేజ్కి వెళ్ళినటువంటి పీతల అప్పాజీ అనే మరి రాష్ట్ర నాయకులు జర్నలిస్ట్ యూనియన్కి మరి ఆయన పైన అమానుషంగా దాడి చేయడం, సెల్ ఫోన్లు లాక్కోవడం జరిగింది. మరి ఇది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తూ ఈ ఘటనని ఖండిస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టరేట్లో కూడా మరి ఈ దాడిని ఖండిస్తూ ఆయా సంఘాలు, జర్నలిస్ట్ యూనియన్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇక్కడ మా కోనసీమ జిల్లా కమిటీ తరఫున మరి అధ్యక్షుల వారు మా తరఫున మా అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇలాగే ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి మరి విలేకరుల పైన మరి దాడులు జరగడం చాలా అమానుషం. మరి దాడుల్ని ప్రభుత్వం మరి ఖండించి వీళ్ళకి రక్షణ కల్పించవలసిందిగా కోరుచున్నాం.